అప్సెట్ అయ్యి ఇద్దరు మాట్లాడుకోకుండా ఉండడం. ఏదో జరగబోతుంది అనిపిస్తుంది, బట్ అది మనకు ఫేవర్ అయి ఉంటుంది. అమ్మో, సాయినాథ శ్రీనివాస తండ్రి. చిన్ని, నువ్వెక్కడ ఫోన్ చేయవో అని చెప్పి చాలా టెన్షన్ పడుతున్నాను. చీర కట్టుకున్నావు కదమ్మా? ఎంతైనా ఆడపిల్ల చీర కట్టుకున్నప్పుడు ఆ అపీరెన్స్ వైబ్రేషన్ ఉంటుంది. మంచి సంబంధం. ఆ అబ్బాయిది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంట. కేరళ అమ్మా, తిరువనంతపురం. మలయాళీ కాదే, మరి తెలుగు అబ్బాయే, కానీ జాబ్ అక్కడ. మీ బాబాయ్ కొలిక్కంట. మీ బాబాయే ఆ అబ్బాయి గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాడంట. నెగిటివ్ సామర్లకోట. చిన్న ఫ్యామిలీనే, బట్ రిచ్. వదినా సూపర్ సంబంధం చేసేద్దామంటున్నాడు మీ బాబాయ్. అమ్మా, 2 days నుంచి చెప్పిందే చెప్పి చిరాకు తెప్పిస్తున్నాం. ఇప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెట్టకూడదని బాబాయ్ మీద గౌరవంతో చీర కట్టుకొచ్చాను. సరే, అతను నాతో వీడియో కాల్ మాట్లాడాలన్నాడంటగా. నేను రెడీ చేయమను. చిన్ని, ఫోన్లో చక్కగా నవ్వుతూ మాట్లాడు. అతని పేరేంటో అడుగు. ఎలా ఉన్నారండి అని అడుగు. నువ్వేం చదువుకున్నావని అడుగు. వీలైతే ఇంకొక 5-6 మాటలు ఫ్లోలో మాట్లాడు, అంతే. ఇదిగో, కవ్వింపుగా ఉండాలి, కమాండింగ్గా ఉండకూడదు. తొందరపడి నువ్వేమన్నా అన్నావనుకో మీ బాబాయ్ బాధపడతాడు. అసలే బైపాస్ సర్జరీ అయిన మనిషి. ఏంటి? హలో చిన్ని, అమ్మ చిన్ని. సరే, అలాగే. వినిపిస్తుందా? కట్ చేస్తున్నా. అయ్యో, సిచ్యువేషన్ అర్థమైందిగా. సొల్యూషన్ కూడా తెలిసింది. పెళ్లి చేసుకుందాం. సమస్య పెళ్లి కాదురా, పెళ్లి కొడుకుది. అతనిది గవర్నమెంట్ జాబ్, సో లైఫ్ సెక్యూరిటీ. ఇది పేరెంట్స్ ఆలోచన. నువ్వు ఇంకో లెవెల్లో అతని కన్నా ఒక మెట్టు పైనుంటే చాలు. నిన్ను చేసుకున్నా అభ్యంతరం ఉండదు. కన్న వాళ్ళకి కావాల్సింది కూతురు లైఫ్ సెక్యూరిటీ, అంతే. మిగతావన్నీ జస్ట్ ఫార్మాలిటీస్. అయితే ఇప్పుడు నేను ఓవర్ నైట్లో గొప్పని అయిపోవాలి. ఓకే, ష్యూర్. అవకాశం ఎప్పుడు సమస్య రూపంలోనే వస్తుంది. ఐ ఫేస్ దట్. హాయ్ నివేద. హలో, బాగున్నారా? యా. ఇంకేంటి? మీరు నాకు చాలా బాగా నచ్చారు. మిమ్మల్ని కలవడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. కేరళలో కలుద్దామా? ఓకే, వెయిట్ చేస్తూ ఉంటాను. నైస్ టు సీ యూ. ఈశ్వర్, జెంటల్గానే మాట్లాడాడ్రా, బట్ నన్ను స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. పైగా అమ్మ బాబాయ్ సపోర్ట్ కూడా ఉంది. మనం సీరియస్గా తీసుకోకపోతే చాలా దూరం వెళ్తుంది ఈశ్వర్. లైఫ్ని ఒక 3-4 years నా స్టైల్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా అలా. బట్ నా బేబీ కోసం కాదు, మన కోసం సీరియస్గా తీసుకుంటా. ఆల్రెడీ నా ఫ్యూచర్ అలా ఉండాలని ప్లాన్ చేసి పెట్టుకున్నా. ఫుల్ ఫోకస్ పెడతా. ఫుల్ ఫోకస్ పెట్టాలంటే ఏదో లాజిక్ చెప్పావు. యూకే, యుఎస్ఏ, నేచర్, సైన్స్ అని. ఐఎమ్ రెడీ. వాట్ యు హర్డ్ ఇస్ ట్రూ. ఐఎమ్ రెడీ. ఆప్షన్ లేని ప్రాబ్లం రాయిది. నీతో అతన్ని కంపేర్ చేసి తక్కువగా మాట్లాడితే నేను తట్టుకోలేను. నువ్వెందుకు తగ్గలరా? ఏం తక్కువ నీకు? టాలెంట్ ఉంది, బిహేవియర్ ఉంది, కానీ ప్రూవ్ చేయాలి, అంతే. చేయి. నేను ఇంతున్నప్పుడు నువ్వు నాకు పరిచయం అయ్యవరా. ఎన్నెన్ని మాట్లాడుకున్నాం, ఎన్నిసార్లు పోట్లాడుకున్నాం, ఏవేవో కబుర్లు చెప్పుకున్నాం. రే, నా లైఫ్ అంతా నీతో ఉండే స్వీట్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ రా. నువ్వు తగ్గేదేలే.
సార్ సార్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, దీన్ని మార్చమంటారా? ఓకే, మరి దాని సంగతి ఏంటి? ఇది ఓకే సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ ఇప్పుడు వెళ్ళిన మేడం మేనేజర్గా సార్. బాగుందిగా సార్? నచ్చిందిగా సార్? సార్ మీ పిచ్చి గుల్ల 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 పీక్ స్టేజీ సార్. అమ్మాయి చిన్న స్మైల్ ఇస్తే చాలు, అంత ముక్క నడుము కనిపిస్తే చాలు, పిచ్చి పీక్స్ గుల 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 గుల. విక్రమ్ కుమార్, ఫాలో మీ. అబ్బా షిట్. వసుంధర. వికీ, విక్రమ్ కుమార్. నా ఫ్రంట్ ఇష్టమా, నా బ్యాక్ ఇష్టమా? అమ్మో, ఇలా మాట్లాడుతుందేంటి? హలో, ఎదురుగా ఉన్న నన్ను చూడకుండా దిక్కులు చూస్తున్నా. నిజం చెప్పు, నా బ్యాకా నా ఫ్రంటా? నో, మీరు చాలా అందంగా చక్కగా ఉంటారు. యు మీన్ సెక్సీనా బ్యూటీనా? యాంజెలినా జోలీ హాలీవుడ్ హీరోయిన్లా ఉంటారు. సౌత్ హీరోయిన్స్ రష్మిక, పూజా హెగ్డే, తమన్నా, అనుష్క, నయన్ ఇంతమంది ఉంటే అక్కడెక్కడో ఉన్న హాలీవుడ్ హీరోయిన్తో పోలుస్తావేంటి? అది అది ఫేసా స్ట్రక్చరా? నిజం చెప్పు. వికీ, ఏ అమ్మాయికైనా అవతలి వాడు తనని ఏ సెన్స్తో చూస్తున్నాడో వాడి చూపులో తెలిసిపోతుంది. పైకి ఎంత సాఫ్ట్గా ఏమ్మా ఏవండి అని మాట్లాడినా వాడి మైండ్లో ఏమనుకుంటున్నాడో వాడి ఫేస్లో డీటెయిల్గా తెలుస్తుంది. అది తెలియకే పెద్ద వేషాలు వేస్తూ ఉంటారు. బట్ నిన్ను చూస్తుంటే జస్ట్ ఫ్రిడ్జ్లోంచి తీసిన ఫ్రెష్ చిల్డ్ బియర్లా ఉన్నావు. డూ యూ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్? ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. సెల్ఫీ? ష్యూర్.
రే ఆప్రా. Cheers. ఒసే నివేద, నీకు అసలు భయమే లేదేంటి? క్లాసిక్స్కి వెళ్ళకుండా కరాటేకి వెళ్ళావెందుకే? December 16th, 2012, capital of India. ఏం పాపం చేశాడు ఆ ప్రేమ జంట? జస్ట్ 23 years అమ్మాయి. లేలేదా అమ్మాయి చాలా ఫ్యూచర్ ఉంటుంది. డిస్కవరీ ఛానల్లో మృగాలు వేటాడడం చూశాను. వాటికి ఒక రూల్ ఉంది. రాడ్, ఇనుప రాడ్డుతో ఆ అమ్మాయిని నివి అదే అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్ తెలుసుంటే ఒక్కొక్క నా కొడుకుని అప్పుడు డిసైడ్ అయ్యాను కరాటే నేర్చుకోవాలని. హలో, నిజం చెప్పనా? ఆ నా కొడుకు పంచర్ అన్నప్పుడే నాకు అర్థమైంది వాళ్ళు నాకు స్కెచ్ చేశారని. ఏంటే? ఈ సిచ్యువేషన్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. అంటే అది యాక్సిడెంట్ కాదా? నీకు ముందే తెలుసా? తెలిసే వెళ్ళావా నువ్వు? చాయ్, సిగరెట్ అక్కర్లేదు పదరా. ఇంకా టైం ఉంది కదరా, అప్పుడే వెళ్ళి దొబ్బించుకోవడం ఎందుకు? నర్వస్గా ఉందిరా. రే, నువ్వు జాబ్ చేయడానికి వెళ్తున్నావా, సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నావా? సూపర్ మార్కెట్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్, దానికెందుకు రా ఇంత టెన్షన్? రే, ఈ జాబ్ నాదే అని నీ సబ్ కాన్షియస్ మైండ్లో బలంగా ఫిక్స్ అవ్వు. సూపర్ మార్కెట్లోకి పులి బోన్లోకి వెళ్తున్నట్టు కాదు, మీ ఇంటికి వెళ్తున్నట్టు వెళ్ళు. అక్కడ ఆఫీసర్ జెంట్ అయితే మీ బాబాయ్ అనుకో, లేడీ అయితే మీ అత్తమ్మలా ఫీల్ అవ్వు. ఫియర్ పోయి గుడ్ ఫీల్ వస్తుంది. యద్భావం తద్భవతి. నువ్వు ఎలా అయితే నిన్ను ఊహించుకుంటావో అలానే తయారవుతావు. సో నిన్ను నువ్వు ఆ రేంజ్లో ఊహించుకో. Hi sir, this is Vicky, Vikram Kumar. Please. సార్, ఖాళీగా ఉన్న ప్లేస్ని మొత్తం క్రౌడ్తో ఫిల్ చేస్తాం. మన బిజినెస్ని మొత్తాన్ని ఎక్స్పెండ్ చేస్తాను సార్. నన్ను నమ్మండి, దట్స్ మై ప్రామిస్. జాబ్ కన్ఫర్మ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ మిస్టర్ విక్రమ్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జాబ్లో జాయిన్ అవ్వచ్చు. ఆగ్రా. అరే విక్కీ, దించురా. నిజం చెప్పాలంటే ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు, బై ఫోర్స్ చేయాల్సి వస్తుంది. అయినా ఇందులో మంచి కిక్ ఉంది. ఒక గంట, ఒకే ఒక గంట ఈ విక్రమ్ కుమార్ ఈ ఈశ్వరరావులా కంప్లీట్ చేంజ్ అయ్యి జాబ్ కొట్టేసాడు. ఐ లవ్ యూ మమ్మ. ఇంకా మన సార్ రేపు నుండి 9కి నిద్ర లేవడం, ఈస్టెంట్ బెడ్ కాఫీ, 10కి ఫ్రెష్ అప్, 10:30కి ఫార్మల్ డ్రెస్ అప్ అండ్ బ్రేక్ఫాస్ట్, 11కి ఆఫీస్, మళ్ళీ ఈవినింగ్ 6కి కొంపకి రావడం.
10 నిమిషాలకి బ్రూ కాఫీ, తర్వాత 7ంటికి కొంచెంసేపు చాటింగ్, కొంచెంసేపు టీవీ సీరియల్స్. ఫస్ట్కి శాలరీ. కంఫర్ట్ జోన్ రా బావా. వినడానికే హార్డ్గా ఉంది, నవ్వెలా వస్తుందిరా? నిజం కదరా, హార్ట్ గానే ఉంటుంది. పోనీ సాఫ్ట్ ఏంటో చెప్పరా? రే ఫోర్స్ కొట్టకు బే, చెప్పాలనుకుంటున్నది సూటిగా చెప్పు, లేదంటే తెగ్గుద్ది. యూకే యుఎస్లో యూత్ సక్సెస్ రేట్ పీక్లో ఉంటుంది, కానీ ఇక్కడ జస్ట్ ఇంతే. ఎందుకో తెలుసా? అక్కడ వాళ్ళు రివర్స్లో ఉంటారు. 15-16 ఇయర్స్కి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరుగుతారు. చాటింగ్, డేటింగ్, లాంగ్ డ్రైవ్స్ ఇలా అన్నీ అయిపోతాయి. నైన్టీన్ 20 ఇయర్స్ వచ్చేసరికి రియలైజ్ అవుతారు. అలా చేయడంలో ఏముంది, టైం వేస్ట్ తప్ప. ఛా, ఇది కాదు కదా లైఫ్ అంటే, ఇంకేదో ఉంది అని అప్పుడు ఫైర్ మొదలవుతుంది. చేసే పనిలోను, చేస్తున్న ఉద్యోగంలోను, చదివే చదువులోను ఫుల్ ఫోకస్ పెడతారు. అచీవ్మెంట్ పీక్స్, సక్సెస్ రేట్ అక్కడ ఉంటుంది. మరి మనం ఇక్కడ 25 ఇయర్స్ వచ్చినా పిసుక్కుంటూ నలుపుకుంటూ ఉంటాం. అమ్మాయి చిన్న స్మైల్ ఇస్తే చాలు, అంత ముక్క నడుము కనిపిస్తే చాలు, పిచ్చి పీక్స్. గుల 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 గుల, నిద్ర పట్టదు, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. గ్యాప్ దొరికితే చాలు చాటింగ్, ఎప్పుడెప్పుడా అని చిత్తగడితే కుక్కల్లా. లైట్లు వెలగని కరెంట్ పోల్స్ కింద, డెడ్ ఎండ్ రోడ్ చివర్లలో ట్రయల్స్. దీనమ్మ జీవితం, ఇలాంటి దానికోసం ఇంత టైం వేస్ట్ చేసామా అని తెలుసుకునేటప్పటికి 30 ఇయర్స్ కంప్లీట్ అయి 31లోకి ఎంటర్ అవుతాం. నెక్స్ట్ ఏముంది? పెళ్ళి, తర్వాత ఫినిష్. ఫైర్, ఫోకస్, అచీవ్మెంట్ ఇవేముండవు. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. మనకెందుకులే బెదర్, బండలా వెళ్తుంది కదా వెళ్ళని అని సేఫ్ జోన్లో బతికేస్తూ ఉంటాం. నేనైతే ఇలా కాదు, అలా. రే ఫూల్, ఏం మాట్లాడుతున్నావురా? ఇది ఇండియా. పిచ్చి పిచ్చి లాజిక్లతో మ్యాజిక్ చేయాలని చూస్తే దాంతో కొడతారు. ఇట్స్ నాట్ మ్యాజిక్, సైన్స్, నేచర్. నిన్ను నువ్వు ముందు మూసేయి, చెప్పేది విను. ఎవ్రీడే కామన్గా మన లంచ్ టైం 1 to 2 or 2 to 3. ఆ టైంలో లంచ్ ఫినిష్ చేస్తేనే మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్, డెడికేషన్ ఉంటుంది, రైట్? హెడ్ నోట్ చేయండి రా. ఓకే 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 ఓకే. ఒకవేళ లంచ్ లేకుండా వర్క్ ఫినిష్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఇరిటేషన్, తర్వాత కోపం, ఆ తర్వాత నీరసం. వర్క్ స్పాయిల్ అవుతుంది, బెస్ట్ అవుట్పుట్ రాదు. 20 అవర్స్ మేల్కొన్న వాడికి ఆ తర్వాత నిద్ర వస్తుంది, లేదా ఇంకో 4-5 అవర్స్ మేల్కోగా ఉండగలడు. ఆ తర్వాత వాడికి తెలియకుండానే నిద్రలోకి జారిపోతాడు. ఇట్స్ నేచర్, మ్యాజిక్ కాదు. దీన్ని బ్రేక్ చేయలేం. ఆఫ్టర్ రెస్ట్ అగైన్ వీ కెన్ మేక్ ఎనీథింగ్. సైన్స్ బ్రో. ఆకలి నిద్రలాగే సెక్స్ కూడా సర్టెన్ టైంలోనే జరగాలి. అది తప్పేం కాదు, పాపం అంతకన్నా కాదు. ఓకే, బాగా చెప్పావు. ఆ కమిట్మెంట్ ఎవరిస్తారా నీకు? ఎందుకు? ఎవరో ఎందుకు? నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు ఉన్నావు కదా. ఫోకస్ పెడితే సక్సెస్ రేట్ అక్కడ ఉంటుంది. యు ఆర్ మై లైఫ్ బేబీ.
వీడు బాగా ముదిరిపోయాడు. రేయ్ రేయ్ లేరా, ఏంటే? ఫోన్ ఆఫ్ చేయి. తీసుకో. చెప్తా. ఆహా ఆహా ఆహా. ఏయ్, వాడికి కాఫీ వేడిగా ఇచ్చినావా లేదా? వేడి వేడిగా ఇచ్చా. పొద్దుస్తమానం ఆ సెల్ ఫోన్ చూసేది సరిపోదు, మళ్ళా మధ్యలో ఈ టీవీ కావాలా? పోయి రెడీగా పో. ఇంతకన్నా అవ్వడానికి ఇంకేమీ లేదు. ఇప్పటికే 4 పోరగాళ్ళు ఏరియా వైజ్ గా డివైడ్ అయి నన్ను ఫాలో అవుతున్నారు. చెప్పు తెగుద్ది, లోపలికెళ్ళు. ఎరా చాలా? ఇంకొక ఇడ్లీ చాలమ్మా. సరే. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను నాన్న. ఓకే నాన్న, బాయ్. ప్రతిరోజు గుడ్డు సంపూర్ణమైన ఆరోగ్యం కోసం. ఏమంటావు? రే నాన్న. నాన్న ఇట్లాంటివే కూల్ కలర్స్, మంచి డ్రెస్సులు అదిరిపోయేటట్టు వేసుకోవాలా, సరేనా? అదేదో ఎక్సైజ్ ఆఫర్ ఉన్నదంటే ఈ పాత బండి ఇచ్చేసి కొత్త బండి కొన్నామనుకో బాగుంటుందిరే నీకు. సరే నాన్న. నాయనా, ఏనా అన్న? నీ ఫోటో కావాలరా. ఫోటోనా? ఓ ఈ సెల్ ఫోన్ లో ఇట్లాంటి ఫోటోలు కాదు, మంచి డిజిటల్ స్టూడియోకి పోయి ఫస్ట్ క్లాస్ అయిన ఫోటో తీసుకునైనా ఏ పిల్లను చూసేదానికిరా. సరే నాన్న. అసలు ఏమనుకుంటున్నావే? ఏం చూసి నీకు పొగరు? వదినా, అసలు అర్థం కావట్లేదు దీనికి. కూర్చో, నువ్వు కూర్చో, నేను మాట్లాడతాగా. పెళ్లి ఇప్పుడే జరగాలి. వదినా, ఇంత మంచి సంబంధం వద్దంటుందంటే ఊరుకో వదినా, ఎమోషన్ అవ్వకు, నేను మాట్లాడతాగా. ఈ కాలం ఆడపిల్లలతో ఇలాగైనా మాట్లాడేది? మొదటిగా మోసం అవుతుంది. నువ్వు ఊరుకో, నేను మాట్లాడతాగా. చూసుకో నివేద, అక్క నువ్వేడు. మీ అమ్మ కోప్పడ్డం లేదమ్మా, బాధపడుతుంది. దాన్ని అర్థం చేసుకో నువ్వు. బాబాయ్, ఏం కాదు. 50 ఏళ్ళ మా అమ్మ కోపం బాధ తెలుస్తుంది కానీ నా 20 ఏళ్ళ లైఫ్ ఫ్యూచర్ మీకు కనిపించడం లేదా? ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోలేదా చేస్తాను అని బ్లాక్మెయిల్ చేయడం కల్చర్లెస్ కాదా బాబాయ్? కల్చర్లెస్ అంటే నువ్వు? వదినా, వదినా, వదినా ఊరుకో, తీసుకెళ్ళు లోపలికి, తీసుకెళ్ళు, తీసుకెళ్ళు లోపలికి, తీసుకెళ్ళు. నువ్వు లోపల రా ముందు. నీకు ఇవేం కనపడడం లేదు, నీ ఫ్యూచర్ మాత్రమే కనపడుతుంది. సో నివేద, డెసిషన్ ఈజ్ యువర్స్. ఓకే మేడం. Go fast, bro. Yeah, sure, madam. Have to catch Hyderabad bus. Go fast. Yeah, okay, madam. Fast. Go fast, bro. Have to reach. Go fast, fast.